హలో బడీస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు వన్ మోర్ న్యూ వీడియో. దిస్ ఇస్ డే 2 ఇన్ అవర్ తిరుపతి ట్రిప్. ముందు రోజు మేము పద్మావతి అమ్మవారి టెంపుల్కి వెళ్ళేసి దర్శనమైన తర్వాత అక్కడే ఇంకా భోజనం పెడుతుండే భోజనం చేసి రూమ్కి వచ్చి పడుకున్నాము. ముందు వీడియోలో చెప్పినట్టుగా వితిన్ 10 to 12 డేస్లో మాకు దర్శనానికి కానీ ట్రైన్స్కి కానీ టికెట్స్ ఎలా దొరికాయి, మేము ఎలా బుక్ చేసుకున్నామనే ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియోలో ఇస్తాను. సెకండ్ రోజున మేము మార్నింగే లేచి 9 వరకు అలా రెడీ అయిపోయి అలిపిరి దగ్గర ఉన్న శ్రీ సప్తగిరి గోప్రదక్షిణశాల దగ్గరికి అయితే స్టార్ట్ అయ్యాము. మేము జస్ట్ 10 to 12 డేస్ ముందు ప్లాన్ చేసాం కాబట్టి అప్పటికి చూసుకుంటే స్పెషల్ ఎంట్రీ టికెట్స్ అన్నీ ఆగస్ట్ సెప్టెంబర్ వరకు మొత్తం ఫిల్ అయిపోయాయి. మేము వెళ్దాం అనుకున్న ప్లాన్ జూలైలో. అందుకే మేము ఈ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్స్ బుక్ చేసుకున్నాము. ఈ హోమం టికెట్లోనే మనకి స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. మేము విష్ణు సదన్ నుండి ఈ గోప్రదక్షిణశాలకి క్యాబ్లో బయలుదేరాము. 9:30 కల్లా మేము రీచ్ అయిపోయాము. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ తడగలతో ఉన్న ప్రదేశమే హోమం జరిగే ప్రదేశము. అలిపిరి నుండి నడక మార్గం ద్వారా వెళ్ళే మెట్లు కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. హోమం జరిగే ప్రదేశము అలిపిరి నడక మార్గానికి పక్కనే ఉంటుంది. ఇక్కడ ప్రతిరోజు స్వామివారికి దివ్యానుగ్రహ హోమం చేస్తూ ఉంటారు. ఇది నిర్విరామంగా 2 గంటల పాటు సాగుతుంది. ఒక రోజుకి 200 టికెట్లు మాత్రమే రిలీజ్ చేస్తారు ఈ హోమం కోసము. అందులో 150 టికెట్స్ ఆన్లైన్లో అండ్ 50 టికెట్స్ ఆఫ్లైన్లో రిలీజ్ చేస్తారు. ఈ టికెట్ కాస్ట్ వచ్చేసి 1600 రూపీస్ ఉంటుంది. ఈ టికెట్ని కంపల్సరీగా 2 వ్యక్తులు బుక్ చేసుకోవాలి. అంటే ఒక టికెట్ పైన 2కి ఎంట్రీ ఉంటుంది. అంటే భార్యాభర్తలు కానీ, 2 మగవాళ్ళు కానీ, 2 ఆడవాళ్ళు కానీ బుక్ చేసుకోవాలి. కానీ మినిమం 2 మెంబర్స్ మాత్రం ఒక టికెట్ పైన బుక్ చేసుకోవాలి. అలాగే ఈ హోమంకి మనము ట్రెడిషనల్గానే అటెండ్ అవ్వాలి. మనం ఎలాగైతే దేవుని దర్శనానికి అయితే ఎలా వేసుకుంటామో అలాగే. మనము ఈ హోమం టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకున్న డైరెక్ట్గా వెళ్ళి తీసుకున్న రిసీట్ కానీ ఆ పేపర్ కానీ మనం తీసుకెళ్తే హోమం అయిన తర్వాత వాళ్ళు మనకు అక్కడ ఆన్లైన్ వాళ్ళకి QR కోడ్ స్కాన్ చేసి స్టాంప్ అండ్ సైన్ చేస్తారు. ఆఫ్లైన్లో తీసుకున్న వాళ్ళకి స్టాంప్ అండ్ సైన్ చేస్తారు. అలా స్టాంప్ అండ్ సైన్ చేయించుకున్న ఈ హోమం టికెటే మనకి స్పెషల్ ఎంట్రీ దర్శనానికి టికెట్ అవుతుంది. ఈ హోమం జరుగుతూ ఉన్నప్పుడు మెయిన్ పూజారి పూజా కార్యక్రమాలు దేవునికి సమర్పణ అలా చేస్తూ ఉన్నప్పుడు పక్కన ఉన్న ఇంకొక పూజారి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. దేవుడికి ప్రస్తుతం ఏ హారతి ఇస్తున్నాము, ఏ పూజా విధానం చేస్తున్నాము అండ్ ఈ హోమం యొక్క విశిష్టత ఏమిటి అనే విషయాలన్నీ మనకి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాంతోపాటు స్పెషల్ ఎంట్రీ దర్శనానికి ఎలా వెళ్ళాలి అనే ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇక్కడే ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. మనం ఏ రోజుకైతే హోమం టికెట్ బుక్ చేసుకొని హోమం అటెండ్ అవుతామో అదే రోజు దర్శనానికి స్టార్ట్ అవ్వాలి. ఈ హోమం టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళకి మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 12 వరకు దర్శనం లైన్లోకి ఎంటర్ అయ్యే వెసులుబాటు ఉంటుంది. హోమం పూర్తయిన తర్వాత ఇలా వీడియోలో చూపించినట్టుగా మనతో లైన్స్ ఫామ్ చేపించి మనకి కంకణము, బొట్టు, హారతి అండ్ పూజకు యూజ్ చేసిన పూలు మనకి ప్రసాదంగా ఇస్తారు. హోమం పూర్తయిన తర్వాత స్టాంపింగ్ అండ్ సైన్ వేయించుకొని QR కోడ్ స్కాన్ చేయించుకొని విష్ణు సదన్లో ఉన్న మా రూమ్కి 12 o'clock కల్లా రీచ్ అయ్యాము. వందే భారత్లో డోర్ క్లోజింగ్ అండ్ ఓపెనింగ్ బటన్తో ఆడుకున్నట్టు కన్నా ఇక్కడ లిఫ్ట్ దగ్గర కూడా ఉన్న బటన్తో ఆడుకుంటున్నాడు. విష్ణు సదన్లో కూడా అక్కడ స్టే చేసిన వారికి కానీ ఇంకా బయట వారికి కానీ అక్కడ అన్నదానం పెడతారు. సో లంచ్ మేము అక్కడే చేసేసి అరౌండ్ 1 o'clock కల్లా మేము విష్ణు సదన్ నుంచి రూమ్ వెకేట్ చేసి తిరుమలకి స్టార్ట్ అయ్యాము. తిరుమలకి AC బస్సెస్ ఉన్నాయి, నార్మల్ బస్సెస్ కూడా ఉన్నాయి. సో మేము AC బస్ తీసుకున్నాము. అది ఫిల్ అయిపోయింది, అది ఫస్ట్ స్టార్ట్ అవుతుంది అంటే ఇంకా AC బస్ తీసుకున్నాము. అండ్ డిఫరెన్స్ కూడా 20 రూపీస్ ఉంది ఛార్జెస్. సో మేము AC బస్ తీసుకున్నాము. విష్ణు సదన్ దగ్గర బస్ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ బాలాజీ బస్ స్టాండ్లో ఆగుతుంది. ఎవరైనా ఇంకా టికెట్స్ తీసుకునే వాళ్ళు ఇంకా ఇక్కడ తీసుకోవచ్చు. ఇప్పుడు మనం నెక్స్ట్ వెళ్ళేది అలిపిరి దగ్గర ఉన్న లగేజ్ చెక్ పాయింట్. ఈ చెక్ పాయింట్ యూజువల్గా అలిపిరి చెక్ పాయింట్ అంటాము. ఇక్కడ మన ఫుల్ బాడీ చెకప్ అండ్ ఫుల్ లగేజ్ చెకప్ జరుగుతుంది. అంతా ఓకే అనుకున్న తర్వాతనే కొండపైకి వెళ్ళడానికి అలో చేస్తారు. లగేజ్ చెకింగ్ అంతా అయిపోయిన తర్వాత మేము అరౌండ్ 1:30 కల్లా కొండపైకి స్టార్ట్ అయ్యాము. నేను కొండపైకి వెళ్ళడానికి AC బస్ చూస్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఎక్కువ కుదుపులు లేకుండా చాలా నీట్గా సౌండ్ లేకుండా తీసుకెళ్ళింది.
కొండపైకి ఎక్కుతూ ఉంటే వ్యూ అయితే చాలా చాలా బాగుంది. నాకెందుకో ఈ ఈ పాయింట్ చూస్తుంటే అయితే హనుమాన్ మూవీ గుర్తొస్తుంది. మీకు కూడా అలా అనిపిస్తుంటే డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఇప్పుడు మాకు తిరుమలలో రూమ్ ఎలా దొరికిందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంత ఈజీగా అయితే ఏం దొరకలేదు, చాలా స్టోరీ ఉంది దానికి. సెకండ్ రోజు అంటే మేము హోమంకి వెళ్ళే రోజు ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి మా మామయ్య తిరుమలకి రీచ్ అయ్యి అక్కడ సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఒక 2 to 3 hours క్యూలో నిల్చున్న తర్వాత రూమ్ కోసం టోకెన్ దొరికింది. అంటే అరౌండ్ 6 o'clockకి మాకు టోకెన్ దొరికింది. ఆ తర్వాత ఇంకొక 1.5 hour వెయిట్ చేస్తే మాకు ఒక రూమ్ దొరికింది అక్కడ. లక్కీగా సిఆర్ఓ ఆఫీస్ వెనక ఉన్న సుదర్శన్ భవన్లోనే మాకు రూమ్ దొరికింది. సో మామయ్య వెంటనే అక్కడికి వెళ్ళేసి రూమ్ క్లీన్ చేయించుకొని అరౌండ్ 8 వరకు అట్లా తిరుపతికి కిందకి స్టార్ట్ అయ్యాడు. విష్ణు సదన్లో ఉన్న మా రూమ్కి మా మామయ్య అరౌండ్ 40 to 9 ఆ టైంకి రీచ్ అయిపోయారు. అప్పటికి మేమందరం రెడీ అయిపోయి ఉన్నాము. సో ఇంకా మామయ్య ఒక్క రెడీ అయిపోయిన తర్వాత 9:15 అలా ఆ టైంకి మేము హోమంకి స్టార్ట్ అయ్యాం. బస్ ఎక్కిన తర్వాత కొద్దిసేపు యాక్టివ్గా అన్నీ చూసి ఇంకా అలసిపోయి పడుకున్నాడు కన్నయ్య. ఈ ట్రిప్లో కన్నయ్య ఫుడ్ ఘీతో రోస్ట్ చేసిన మకానా అండ్ కాజు బిస్కెట్స్. అండ్ మేము ఎక్కడైనా మార్నింగ్స్ బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడ ఇడ్లీ తీసుకునే వాళ్ళం. మేము సత్రంలో భోజనం చేస్తుంటే అక్కడ పెరుగన్నం పెడతారు కదా, సో అదే మేము కన్నయ్యకి తినిపించాము. మఖానా ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫుడ్ ఆప్షన్ ఫర్ బేబీస్. ఇది హై రిచ్ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ ఫైబర్తో ఉంటుంది అండ్ మల్టీ న్యూట్రియంట్స్ కూడా ఉంటాయి. ఘీ వేసి ఒక 5 minutes రోస్ట్ చేసి డైరెక్ట్గా పెట్టినా బాగానే ఉంటుంది. దాన్ని పౌడర్ చేసి పాలల్లో కానీ ఉగ్గులో కానీ కల్పించినా కానీ పిల్లలకి చాలా బాగుంటుంది. మేము అరౌండ్ 2:15 కల్లా తిరుమలకి రీచ్ అయ్యాము. అక్కడ ప్రతి చోట ఇలా బ్లూ కలర్ బోర్డ్స్ ఉన్నాయి డైరెక్షన్స్ ఇస్తూ, ఎటువైపు దర్శనము, ఎటువైపు తలనీలాలు సమర్పించడము, అలా ప్రతి ఒక్క డివిజన్ని ఇండికేట్ చేస్తూ ఆరో మార్క్స్ కూడా నీట్గా బోర్డ్స్ పెట్టారు. మేము సుదర్శన్ భవన్లో ఉన్న మా రూమ్కి అరౌండ్ 2:45 కల్లా రీచ్ అయ్యాము. ఆ తర్వాత కొంచెం అలా రెస్ట్ తీసుకొని 3:30 కల్లా ఇంకా హెయిర్ ఆఫరింగ్ కోసం అని చెప్పి బయలుదేరాము. గుండు చేస్తున్నంతసేపు కన్నయ్య చాలా చాలా ఏడ్చాడు. కదలకుండా అలా గట్టిగా పట్టుకునేసరికి ఏమవుతుంది నాకు అన్న ఆ భయంతో ఏడ్చాడు. ఆ చేసిన పర్సన్ అయితే చాలా నీట్గా ఓపికగా టైం తీసుకున్నా కానీ ఒక్క కట్ లేకుండా చేశాడు. ఆ తర్వాత రూమ్కి వెళ్ళి అందరం స్నానాలు చేసి 5:30కి అట్లా దర్శనం కోసం స్టార్ట్ అయ్యాము. రూమ్ నుండి బయటకు వచ్చాక అక్కడ నామాలు పెడుతుంటే ఇంకా అందరం పెట్టించుకున్నాము. కన్నయ్య అయితే పెట్టంగానే దుడిచేసుకున్నాడు. దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసి సెట్ చేసి మళ్ళీ పెట్టిందామా. దివ్యానుగ్రహ హోమం ద్వారా స్పెషల్ ఎంట్రీ టికెట్ ఉన్నవారికి వాళ్ళు ఆ క్యూ లైన్లోకి ఎంట్రీ అనేది ఏటీసీ పార్కింగ్ దగ్గర నుంచి ఎంటర్ అవ్వమని చెప్పారు. మేము రూమ్ తీసుకున్న సుదర్శన్ భవన్ నుండి టెంపుల్ ఒక 5 minutes వాక్లో వస్తుంది. బట్ మనకి దర్శనం అనేది ఏటీసీ పార్కింగ్ నుంచి కాబట్టి అది ఒక 1 kilometer ట్రావెల్ చేయాలి. సో ఇంకా మేము అక్కడ ఒక వెహికల్ మాట్లాడుకుని ఎంట్రీ పాయింట్ని రీచ్ అయ్యాము. మేము 6 కల్లా ఏటీసీ పార్కింగ్ దగ్గర క్యూ లైన్లో స్టార్ట్ అయ్యాము. అండ్ మా దర్శనం అయిపోయేసరికి 9:15 అయింది. దర్శనం మాత్రం చాలా ప్రశాంతంగా అయింది. ఒక 30 సెకండ్ల పాటు మేము దేవుణ్ణి చూస్తూ ఉన్నాము. ఈ ఇన్ఫర్మేటివ్ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.